హలో గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. మీరు చూస్తున్నారు ఈటీవీ అభిరుచి. మీకు ఇడ్లీ, దోశ, పూరి రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్ కోసం ఏక్ దబాయియే. కొత్తగా కావాలి అనుకుంటే దో దబాయియే. కొత్తగా ఈజీగా టేస్టీగా బ్రేక్ఫాస్ట్ కోసం తీన్ దబాయియే. సో ఇలా కనుక నేను మీకు ఐవీఆర్ ఆప్షన్స్ ఇస్తే మీరేం చేస్తారు? వెంటనే 3 ఇలా థర్డ్ ఆప్షన్ అందరూ యూజ్ చేసుకుంటారు, నాకు తెలుసండి. సో అందుకనే మీకోసమే నేను థర్డ్ ఆప్షన్ తీసుకొని ఈరోజు కొత్తగా టేస్టీగా ఈజీగా అయ్యే బ్రేక్ఫాస్ట్ ని మీకోసం తెచ్చాను. మరి అదే వెజీ వ్రాప్. సో చాలా కొత్తగా ఉంటుంది, ఈజీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇంకే మాత్రం లేట్ చేయకుండా ఇప్పుడు నేను ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తాను, మీరు చక్కగా ఫాలో అయిపోండి. వెజీ వ్రాప్ ని స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుందాం. అండ్ ఇందులో ఆయిల్ వేసుకుందాం. సో కొంచెం నూనె. సో ఆయిల్ హీట్ అయిపోయింది. ఇందులో కొంచెం ఆవాలు, తర్వాత వెల్లుల్లి. సో వెల్లుల్లిని మనం కొంచెం ఇలా ప్రెస్ చేసుకొని వేసుకుందాం. అండ్ ఉల్లిపాయలు. సో ఈ మూడు వేసి మనం ఫ్రై చేసుకోవాలి. బీన్స్. సో బీన్స్ కూడా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నా. సో ఆ బీన్స్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, బీన్స్ అండ్ ఉల్లిపాయ కూడా కొంచెం ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో స్వీట్ పొటాటో అంటే చిలకడ దుంప, దాన్ని కూడా నేను చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. వీటిని కూడా యాడ్ చేసేద్దాం. స్వీట్ పొటాటో మనకి ఈజీగా ఫ్రై అయిపోతుంది. సో ఇలా ఈ మూడు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం పాలకూర కూడా యాడ్ చేసుకుందాం. అండ్ నెక్స్ట్ ఇందులో రాజ్మాని కూడా యాడ్ చేసుకుందాం. సో ఆల్రెడీ ఇవి బాయిల్ చేసి పెట్టుకున్నాను కాబట్టి ఇవి కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. అండ్ రాజ్మాలో కూడా హెవీ ఫైబర్, అంటే బాడీకి కావాల్సిన ఫైబర్ కంటెంట్ అంతా కూడా రాజ్మాలో ఉంటుంది. ఓకే, రాజ్మా తర్వాత టొమాటోస్. సో టొమాటోస్ని కూడా కట్ చేసి పెట్టుకున్నాను. టొమాటోస్ యాడ్ చేసి ఒక్కసారి కలుపుకోవాలి. అండ్ ఇందులోనే మనం కొత్తిమీర కూడా వేసేసుకుందాం. అండ్ తర్వాత మిరియాల పొడి. సో ఈ వ్రాప్స్ అన్నిట్లో కూడా మనకి పెప్పర్ పౌడర్ ఉంటే, అంటే మిరియాల పొడి ఉంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇందులో ఎక్కువ స్పైసీనెస్ ఉండదు కాబట్టి ఆ ఘాటు తగిలితే బాగుంటుంది ఫ్లేవర్. సో అన్నీ కూడా బాగా కలుపుకొని ఫైనల్గా ఇందులో ఉప్పు కూడా వేసుకుంటే మన స్టఫింగ్ రెడీ అయిపోయినట్టే. ఎస్, వ్రాప్లో కావాల్సిన స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది. ఆఫ్ చేసేసుకున్న స్టవ్. అండ్ నెక్స్ట్ ఏం చేద్దామంటే మన వ్రాప్స్కి కావాల్సిన చపాతీని తీసుకొని వ్రాప్ చేసుకోవాలి. అంటే చపాతీని కాల్చుకోవాలి కదా. సో ఆల్రెడీ చపాతీ పిండి చేయడం తెలుసు కదా, దాని చపాతీ పిండిని నేను ఆల్రెడీ చపాతీ చేసి పెట్టుకున్నాను. దీన్ని రెండు వైపులా కాల్చుకొని రెడీ చేసి పెట్టుకుంటాను. సో నేను వ్రాప్స్కి కావాల్సిన 2 చపాతీ కూడా చక్కగా కాల్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు
ఈ స్టఫింగ్ ఉంది కదా, దీన్ని మనం చక్కగా మధ్యలో పెట్టుకొని ర్యాప్ చేసుకోవాలి. సో చక్కగా ఇందులో స్టఫింగ్ చేసుకొని మనం ఇలా రోల్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్నాం కదా, ఇది హాఫ్ కుక్ అయినా కూడా చాలా బాగుంటుంది. ముఖ్యంగా చాలా హెల్దీ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఓకే, సో దీన్ని పక్కన పెట్టుకుందాం అందాక. అండ్ మనం ఇంకొక రోల్ కూడా తీసుకొని దీంట్లో కూడా స్టఫింగ్ చేసేసుకుందాం. ఓకే, సో ఇలా వీటిని మనం ఇలా కట్ చేసుకుందాం. సో సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని అండ్ ఇంకోటి కూడా కట్ చేసుకొని సర్వ్ చేసేసుకుందాం. ఓకే, సో చక్కగా మన వెజ్ ర్యాప్ అయితే రెడీ అయిపోయింది విత్ ఫుల్ స్టఫింగ్. సో మన వెజ్ ర్యాప్స్ అయితే రెడీ అయిపోయాయి. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. వెజ్ ర్యాప్స్ కి కావాల్సిన పదార్థాలు: బీన్స్ 1 కప్పు, వెల్లుల్లి రెబ్బలు 4, కొత్తిమీర కొద్దిగా, మిరియాల పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, చిలకడ దుంప 1, నూనె 2 టీ స్పూన్లు, ఆవాలు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, పాలకూర 1/2 కప్పు, రాజ్మా 1/2 కప్పు, టొమాటోలు 2, ఉల్లిపాయలు 1 కప్పు. వెజ్ ర్యాప్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో నూనె వేసి అది వేడెక్కిన తర్వాత ఆవాలు, వెల్లుల్లి, ఉల్లిపాయలు వేసి వేగనివ్వాలి. తర్వాత బీన్స్, చిలకడ దుంప ముక్కలు వేసి బాగా వేగనివ్వాలి. అవి వేగాక పాలకూర, ఉడికించుకున్న రాజ్మా, టొమాటోస్ కూడా వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత కొత్తిమీర, మిరియాల పొడి, తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. మరో పాన్ పై చపాతీని 2 వైపులా కాల్చుకోవాలి. ఆ తర్వాత చపాతీస్ లో ముందుగా చేసి పెట్టుకున్న చిలకడ దుంప మిశ్రమాన్ని వేసి రోల్స్ లా చేసుకొని అది కట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే వెజ్ ర్యాప్స్ రెడీ. వెజ్ ర్యాప్ కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూసారు కదా. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. చాలా బాగుంది. ముఖ్యంగా రాజ్మా, స్వీట్ పొటాటో, ఈ ఫ్లేవర్స్ అన్ని కూడా చక్కగా డిఫరెంట్ గా ఉన్నాయి. తింటున్నప్పుడు స్వీట్ పొటాటో కొంచెం స్వీట్ గా తగులుతుంది. అండ్ రాజ్మా బాయిల్ చేసాం కాబట్టి చక్కగా కుక్ అయింది. అండ్ అన్ని వెజిటబుల్స్ కూడా చక్కగా కుక్ అయ్యాయి. అండ్ పాలకూర కూడా యాడ్ చేసాం. ప్రతి ఒక్క ఫ్లేవర్ కూడా, అంటే ప్రతి ఒక్క వెజ్ ఫ్లేవర్ కూడా చక్కగా తెలుస్తుంది. దాంతోపాటు మిరియాల పొడి వేసాం కదా, సో తింటున్నప్పుడు కొంచెం ఘాటుగా కూడా ఉంది. సో మొత్తానికైతే ఈ ర్యాప్స్ చాలా బాగున్నాయి. సో నార్మల్ గా అయితే ఒక ర్యాప్ చేసుకుంటారు, తినేస్తారు. కానీ ర్యాప్ కి కూడా కాంబినేషన్ ఉంటుంది. అది కూడా కొంచెం డిఫరెంట్ కాంబినేషన్ అన్నమాట. సో ర్యాప్ కి కాంబినేషన్ గా నేను చేయబోతున్నాను పెసరపప్పు పచ్చడి. మరి ఇంకెందుకు లేట్, నేను ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను, మీరు చక్కగా ఫాలో అయిపోండి. పెసరపప్పు పచ్చడిని స్టార్ట్ చేసేద్దాం. సో స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టేసుకుందాం. అండ్ ఇందులో పెసరపప్పు వేసుకుందాం. సో పెసరపప్పుని మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. సో పెసరపప్పుని మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. సో ఇది మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఈలోపు మనం పచ్చిమిర్చి, జీలకర్ర ఈ 2 కలిపి పేస్ట్ చేసి పెట్టుకుందాం. సో ఇందులోనే మనం పచ్చిమిర్చి, తర్వాత కొంచెం జీలకర్ర ఈ రెండింటిని పేస్ట్ చేసేద్దాం. ఓకే, సో పచ్చిమిర్చి, జీలకర్ర పేస్ట్ కూడా రెడీ అయిపోయింది మనకి.
అండ్ ఇప్పుడు ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. సో పెసరపప్పు చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఆఫ్ చేసేసుకుందాం. అండ్ ఇప్పుడు దీన్ని కూడా మనం పౌడర్ చేసి పెట్టుకోవాలి. సో ఫస్ట్ మనం పచ్చిమిర్చి జీరా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ పెసరపప్పును కూడా పౌడర్ చేసి పెట్టుకోవాలి. అండ్ ఈ చట్నీ కూడా చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. దాంతోపాటు టేస్ట్ కూడా చక్కగా మనకి డిఫరెంట్గా ఉంటుంది. సో ఇందులో మనం ఆయిల్ యాడ్ చేయలే, ఏమి యాడ్ చేయలే. సో వాటర్ కూడా వేయకుండా జస్ట్ పౌడర్ కొట్టి పెట్టుకోండి. పౌడర్ చేసుకోండి. ఓకే, సో ఇది బాగా పౌడర్ అయిపోయింది. నేను పక్కన పెట్టేసుకుందాం. సో మనకి పచ్చిమిర్చి పేస్ట్ రెడీ అయిపోయింది అండ్ పెసరపప్పు పౌడర్ కూడా రెడీ అయిపోయింది. సో స్టవ్ ఆన్ చేసుకొని ఇంకో ప్యాన్ పెట్టుకుందాం. ఇందులో వాటర్ యాడ్ చేసుకొని, సో ఈ వాటర్ అనేది మనకి బాగా బాయిల్ అవ్వాలి. అండ్ ఈ వాటర్లోనే మనం సాల్ట్ కూడా వేసేసుకుందాం. మన చట్నీకి అంటే పచ్చడికి సరిపడా సాల్ట్ ఒక్కసారి మిక్స్ చేసుకుందాం. సో నార్మల్గా అయితే మనం చట్నీ డిఫరెంట్గా చేస్తాం కదా, అండ్ ప్రాసెస్ చేంజ్ అవడం వల్ల కూడా టేస్ట్లో డిఫరెన్స్ అనేది తెలుస్తుంది మనకి. ఓకే, సో వాటర్ కొంచెం హీట్ అయింది. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి జీరా పేస్ట్ ఉంది కదా, దీన్ని యాడ్ చేసుకుందాం. సో కొంచెం స్పైసీగా కావాలి అనుకుంటే ఎక్కువ పేస్ట్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే మనం ఈ పౌడర్ కూడా యాడ్ చేసేద్దాం. సో ఇది మనకి బాగా పౌడర్ అయితే అప్పుడు వాటర్ ఎక్కువ అయింది అనుకుంటే ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. సో ఇది మనకి థిక్గా అయింది కదా, మనకి అంతా కూడా క్రీమీ క్రీమీ టైప్ రావాలి కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. సో సాస్ టైప్లో రావాలి కదా వ్రాప్స్లో, కాబట్టి చక్కగా క్రీమీ క్రీమీగా ఉంటే ఇంకా బాగుంటుంది. సో వాటర్ యాడ్ చేసుకున్నాం. ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకుందాం. సో ఇది మనకి బాగా బాయిల్ అవ్వాలి. సో చూసారు కదా, ఇదంతా కూడా మనకి చక్కగా క్రీమీ క్రీమీగా అయిపోయింది. సో ఆఫ్ చేసేసుకుందాం. ఆఫ్ చేసుకున్న తర్వాత మనం దీనిపైన నిమ్మకాయని పిండుకోవాలి. సో ఆఫ్ చేసుకున్న తర్వాత పైనుంచి పిండుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. సో పచ్చడి అయితే రెడీ అయిపోయింది. అండ్ దీనికి సీజనింగ్ అంటే పోపు పెట్టుకుంటే మన పచ్చడి ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. సో ప్యాన్ తెచ్చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేద్దాం. అండ్ ఇందులో ఆయిల్, సో ఆయిల్ కొంచెం వేడవ్వాలి కదా, ఈలోపు మనం సర్వింగ్ బౌల్ కూడా తెచ్చుకొని పచ్చడిని సర్వింగ్ బౌల్లోకి వేసేసుకుందాం. సో ఏ పచ్చడికైనా కామన్ కదా పోపు పెట్టుకోవడం, కాకపోతే ఆ పోపు పెట్టుకోవడంలో కూడా చాలా రకాలు ఉన్నాయి. దీని బౌల్లోకి తీసేసుకున్నాం. అండ్ ఇక్కడ ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. సో ఇప్పుడు ఇందులో ఆవాలు,
ఎండుమిర్చి, తర్వాత ఇంగువ. సో ముఖ్యంగా పెసరపప్పు పచ్చడిలోకి ఇంగువ టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ ఫైనల్ గా కరివేపాకు. సో ఫైనల్ గా కరివేపాకు యాడ్ చేసుకొని ఆఫ్ చేసేసుకుందాం. ఒకసారి మిక్స్ చేసుకొని పోపు పెట్టేసుకుందాం. చాలా ఫాస్ట్ గా పెసరపప్పు పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. పెసరపప్పు పచ్చడికి కావాల్సిన పదార్థాలు: పెసరపప్పు 1 కప్పు, పచ్చిమిర్చి 4, ఇంగువ చిటికెడు, నిమ్మకాయ 1, ఉప్పు తగినంత, ఆవాలు 1 టీ స్పూన్, నూనె 2 టీ స్పూన్లు, జీరా 1/2 టీ స్పూన్, కరివేపాకు కొద్దిగా, ఎండుమిర్చి 2. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని అందులో పెసరపప్పు వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. అవి వేగేలోపు పచ్చిమిర్చి, జీలకర్రని మిక్సీలో వేసి పేస్ట్ రెడీ చేసి పెట్టుకోవాలి. వేగిన పెసరపప్పుని చల్లారిన తర్వాత మిక్సీలో వేసి పౌడర్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని నీళ్లు పోసి తగినంత ఉప్పు వేసుకొని అవి వేడి అయిన తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత పెసరపప్పు పొడిని కూడా వేసుకొని క్రీమీ టైప్ వచ్చినంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత నిమ్మరసం కూడా పిండుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత పోప్ పాన్ పెట్టుకొని అందులో నూనె వేసి అది కొంచెం వేడైన తర్వాత ఆవాలు, ఎండుమిర్చి, ఇంగువ, చివరిగా కరివేపాకు కూడా వేసి పోపు పెట్టుకోవాలి. చివరిగా సర్వింగ్ బౌల్ లోకి పచ్చడిని తీసుకొని పైనుంచి పోపు వేసుకుంటే పెసరపప్పు పచ్చడి రెడీ. పెసరపప్పు పచ్చడికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూశారు కదా. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. చాలా బాగుంది. ముఖ్యంగా పెసరపప్పు బాగా పౌడర్ చేయడం వల్ల చక్కగా క్రీమీగా ఉంది. అంటే నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంది. అండ్ స్పైసీనెస్ అయితే కరెక్ట్ గా సరిపోయింది. లేదు కొంచెం స్పైసీనెస్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు కొంచెం ఎక్కువ మిర్చిని వేసుకోండి. అండ్ దాంతో జీరా ఫ్లేవర్ కూడా కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా సరిపోయింది. అండ్ తాలింపు అంటే పోపు పెట్టాం కదా, అందులో ఇంగువ ఫ్లేవర్ కూడా వేసాం కదా. సో చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అయినా కూడా టేస్ట్ మాత్రం ఎక్కడా తక్కువ లేకుండా చాలా బాగుంది. సో మీరు కూడా ఈ 2 డిషెస్ ని చేసుకొని చక్కగా ఈ టేస్ట్ ని ఎంజాయ్ చేయండి. మరి చూసారు కదా, ఒకవేళ ఈ ఎపిసోడ్ మిస్ అయ్యాము అనుకుంటే జస్ట్ లాగిన్ టు www.facebook.com/etvabruchi లేదా www.youtube.com/etvabruchi. సో ఈ రెండిట్లోకి లాగిన్ అయ్యి మీరు ఏ ఎపిసోడ్ అయితే మిస్ అయ్యారో ఆ ఎపిసోడ్ ని మళ్ళీ వాచ్ చేయొచ్చు. సో మరి ఈ రోజు 2 టేస్టీ అండ్ డిఫరెంట్ డిషెస్ ని చూసారు కదా, నేర్చుకున్నారు కదా. మరి అలాగే నెక్స్ట్ ఎపిసోడ్ లో కూడా మంచి 2 వెరైటీ టేస్టీ డిషెస్ తో మీ ముందుంటాను. అంటిల్ దెన్ బై బై.